హలో ఫ్రెండ్స్, మళ్ళీ నేను ముందుకైతే మరో కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, రేపు దివాళీ కదా, అలాగే మన గేమ్లో కూడా ప్రజెంట్ దివాళీ ఈవెంట్ నడుస్తుంది. అందుకోసమని నేను దివాళీ మీద ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. మరి దివాళీ ఈవెంట్ చేయాలంటే ఫస్ట్ మనం అయితే ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేద్దాం. ఇదంతా ఒక మోడర్న్ డ్రెస్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్, మరి అయితే ఫస్ట్ హెయిర్ స్టైల్ మార్చేద్దాం. చూసారు కదా, స్పైక్ అదంతా ఏదో మోడర్న్ లాగా ఉంది, అందుకే మనం లాంగ్ హెయిర్ పెడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రెడిషనల్ అయితే మన దగ్గర అదే బెస్ట్. మరి నెక్స్ట్ మాస్క్ విషయానికి వస్తే మీసం పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మీసం ఉండాలి కదా. ఫేస్ పెయింట్కి వస్తే ఇండియా పెట్టుకుందాం, ఎందుకంటే మన ఇండియన్ కాబట్టి ఇండియన్ ఫెస్టివల్ కదా. పైన అయితే పర్లేదండి, ఇది గోల్డ్ పర్లేదు, పుష్ప బండిలు మన ఇండియన్ తెలుగు కాబట్టి. నెక్స్ట్ కిందనైతే వైట్ కలర్ ప్యాంట్ వేస్తుంది ఫ్రెండ్స్, ఒక పట్టు పంచి లాగానే ఉంటుంది వైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా సూట్ అయింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మరి షూస్ విషయానికి వస్తే వుడెన్ షూస్ వేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే వుడెన్ షూస్ మన తెలుగు వాళ్ళు కాబట్టి వుడెన్ షూస్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వుడెన్ షూస్ అయితే వేస్తాము. మరి లేట్ ఎందుకు, గేమ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరైతే రాలేదో ఆ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మనం అయితే ఇక్కడ లాబీలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి మన అయితే గేమ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి దివాళీ ఈవెంట్ నడుస్తుంది కదా, మనకి రివైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోండి నేను అది సోలో ఆడుతున్నాను కాబట్టి ఒకసారి కిల్ చేస్తే మనం మరి కిల్ అయిపోతాం, మళ్ళీ రెండోసారి రివైవ్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అందుకే మనకి రెండోసారి రివైవ్ కావాలంటే ఫ్రెండ్స్, మరి ఈవెంట్లోని ఇక్కడ నడుస్తున్న ఈవెంట్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ ఈవెంట్ దగ్గర కానీ ఇది ఇక్కడ మన పడిన డ్రాప్ కానీ మనం లోడ్ చేయగలిగితే మనకు 2 రివైవ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, బోనస్గా 2 రివైవ్స్. మనం అయితే ఫస్ట్ ఇది మనమే డ్రాప్ చేయాలి, అంటే మొత్తం అదే డ్రాప్ చేయట్లేదు, లాస్ట్ థర్డ్ డ్రాప్ అయ్యేటప్పుడు మనమైతే ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్గా లూట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఎనిమిది చాలా మంది దిగారు, వాళ్ళని అలాగే ఎలిమినేట్ చేసి ఈ మ్యాచ్ అలాగే మనం పోయే కొట్టడానికి ట్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే M14 దొరికింది. మ్యాచ్ ఇక్కడ 8 సరౌండ్ వస్తే వాళ్ళకి కిల్. అది ఫ్రెండ్స్ కూడా వస్తుండే, అరే పడింది ఫ్రెండ్స్, కొంచెం ఏమైనా పడింది, వాళ్ళది ఇంకో 2-3. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. మన కిల్ చోరీ చేసాడు. మనమైతే ఇప్పుడు డ్రోన్ వేసుకొని హీల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మెడికిట్ అదంతా వేస్ట్, ఎందుకంటే మళ్ళీ ఇంకెవరైనా నువ్వు చూస్తే అప్పుడు పనికి వస్తుంది కదా. ఇదిగోండి అదిగోండి ఫ్రెండ్స్, అనుకునే లోపు ఇంకో ఎనిమిది అయితే వచ్చాడు, వాడిని అదే గెలిచే ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంజెక్షన్ కూడా దొరికింది. ఎస్ ఫ్రెండ్స్, మనకి M1 మ్యాక్స్. ఓర్ నాయనో, చూసారు ఫ్రెండ్స్, వాడు అయితే డబల్ వెక్టర్ వేసుకొని వచ్చాడు. మ్యాక్సిమం వాడిని ఎలిమినేట్ చేయడం ట్రై చేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి మనకైతే రివైవ్ వచ్చింది, చూసారు ఫ్రెండ్స్. అదేనమాట, థర్డ్ లాస్ట్ దాకా మనం ఉండాలి, ఉంటే మనకు కూడా మ్యాక్సిమం రివైవ్ వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, వాడైతే అక్కడ ఉన్నట్టున్నాడు, వాడిని కిల్ చేయడం. అరే ఇప్పుడు ఎవరు, అరే మా మాయ ఫోన్ చేస్తుంది ఫ్రెండ్స్. సరేనండి, మనం అయితే ఫస్ట్ గేమ్ అయితే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడే ఉండుంటాడు, ఎందుకంటే డ్రాప్ ఇక్కడే లూట్ చేసాడు, మ్యాక్స్ ఎక్కువ దూరం అయితే వెళ్ళి ఉంటాడు. మనమైతే ఇక్కడ దిగి ఫాస్ట్గా వాడు హెల్మెట్ చేద్దాం, వాడి మీద అలాగే రివెంజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. వాడు ఎక్కడ ఉంటాడు, అరే ఎవడ వెనకాల చెప్పే డ్యామేజ్ చూసారు ఫ్రెండ్స్. నా బెస్ట్ చింపేశాడు ఫ్రెండ్స్, వాడు ఎక్కడ కానీ లాంగ్ రేంజ్ గట్టిగా చింపాడు. మరి ఇప్పుడు చూద్దాం వాడు మన కొట్టగలమా లేదా అనేది. మనమైతే ఫస్ట్గా ఇక్కడైతే లూట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఏమో అయితే లేదు, చూసారు కదా, మన దగ్గర డబుల్ బ్యాల్ దగ్గర ఏమో లేదు అస్సలు. అరే ఫ్రెండ్స్, మళ్ళీ ఆడ కొడుతున్నాడు. అరే మన దగ్గర బ్లడ్ చాలా తక్కువ ఉంది, కానీ ఎక్కడ ఉన్నాడు కదా, వాడిని హెల్మెట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అరే డబల్ బ్యాక్, అరే ఫ్రెండ్స్ ఈడేయండి, ఇది అలాగే రివెంజ్ ఇచ్చాడు. అరే ఫ్రెండ్స్, వాడిని కొడదాం అనుకున్నాం, వాడే వాళ్ళు కొట్టేశాడు. మనం ఏం చేయలేం. ఫస్ట్ మనకైతే వెస్ట్ కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం వెళ్ళి అక్కడ అబ్జర్వేటరీకి వెళ్ళి మన కాయిన్స్ కలెక్ట్ చేసుకొని వెస్ట్ ఎలాగైనా బై చేసేద్దాం. వెస్ట్ని కొనుక్కొని అప్పుడు వాడిని కిల్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు అబ్జర్వేటరీకి వెళ్దాం. అబ్జర్వేటరీకి వెళ్ళి ఫాస్ట్గా కాయిన్స్ ఇవన్నీ లూట్ చేసుకొని మళ్ళీ వెస్ట్ కొందాం ఫ్రెండ్స్, ఓకేనా. మనమైతే ఇప్పుడు అబ్జర్వేటరీలో దిగుతున్నాం ఫ్రెండ్స్. వాడైతే అసలు వదిలేదు లేదు ఫ్రెండ్స్, వాడు డబుల్ వ్యాక్టర్తో కొట్టేస్తాడు. వాడిని ఎలాగైనా మన రివెంజ్ తీర్చుకోవాలి. ఇదిగోండి మన దగ్గర చూసారు కదా, మనకి అసలే వాడు డబుల్ వ్యాక్టర్ అయినా పర్లేదండి, మన దగ్గర ఏకంగా డబుల్ బ్యాల్ ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే తెలుసు కదా, మరి 3 బుల్లెట్లు ఉంటాయి. ఇదిగోండి ఈ టైంలో కూడా మనకి రిక్వెస్ట్లు వస్తాయి మన ఫ్రెండ్స్ నుంచి, అంటే మరి మనకి ఎవరైనా నాకు తెలుసు అనమాట, అందుకే మరి రిక్వెస్ట్ పడతాను. నేను ఇది ఊరికే అన్నాను, నేనే మరి పెద్ద గేమ్ అని కాదులేండి, నేను అన్నది మరి పెద్ద ఆట ఏం కాదు. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కాయిన్స్ కలెక్ట్ చేసుకుని వెస్ట్ అయితే కొంచెం వాటి మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి వెస్ట్ 400 కాయిన్స్ గల లెవెల్ 3 వెస్ట్ దొరుకుతుంది మనకు వెండింగ్ మిషన్లోనే. మన పైన కూడా కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే యామో కూడా ఇక్కడ దొరికింది. మన పైన కాయిన్స్ కూడా లూట్ చేసుకుని తొందరగా కొనేసుకుందాం ఫ్రెండ్స్. కొనేసుకుని వాడి మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి. డబుల్ వెక్టర్ తీసుకొని ఏదో ఆడేద్దాం అనుకుంటారు. డబుల్ వెక్టర్ తీసుకుంటే ఎవడైనా కొట్టగలడు, కానీ మళ్ళీ కొట్టేవాడే
ప్లేయర్ అనమాట. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా ఇక్కడైతే వెండింగ్ మిషన్లోనే ఇదిగోండి ఇక్కడైతే వెస్ట్ ఉంది, వెస్ట్ అయితే కొనేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెసేజ్లు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది, 8 అవర్ రాకపోతే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మయ్య ఫైనల్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా మెసేజెస్ చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. అలా టైంలో మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో డిఎన్ఎస్ ఉంటుంది, డో నాట్ డిస్టర్బ్ మోడ్, అది కానీ ఆన్ చేసుకున్నారంటే మీకు మెసేజెస్ ఏవి రావు. నేను ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఇవి గేమ్ రికార్డ్ చేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇది కూడా మనకైతే బాగా లూట్ కూడా దొరికింది. ఇది కూడా 73 ఏమో ఉంది. మనం ఎలాగైనా వెళ్ళి వాడు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. వాడి మీద రివెంజ్ ఎలాగైనా మనం తీసుకుందాం, మనం అక్కడికే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనకైతే ఇక్కడ లాంచ్ ప్యాడ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా వాడి దగ్గర దిగితే మంచిది. ఏది అది కూడా ఫ్రెండ్స్ అక్కడ క్రాస్ ఫైర్ అవుతున్నట్టు ఉంది, అది కూడా క్రాస్ ఫైర్ అవుతుంది. మనం వ్యాక్సిన్గా కిల్ చేయడానికి ట్రై చేద్దాం. అదిగోండి ఏమీ ఉన్నాడు వీటి కిల్ చేయడానికి ట్రై అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. అరే తమ్ముడు నువ్వేం ఫీల్ అవ్వరు, వాడిని ఇంకెళ్ళి చేస్తాను కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనకు నేను మీద ఫీల్ అయిపోయాను అనమాట వాడిని గెలిచామని. మరి వాడిని కూడా కొట్టేయాలి కదా, మరి కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు తెలుసు వాడే అయ్యి ఉంటాడు దగ్గర మనం కొట్టినాడు ఫ్రెండ్స్. అది కూడా చూడండి వాడే అనమాట, వాడే ఆ డబుల్ వ్యాక్టర్ వాడు. అది ఫ్రెండ్స్ వాడిని అడిగి ఫుల్ ట్రై చేద్దాం. అమ్మయ్య ఫైనల్ ఫుల్ చేస్తాం ఫ్రెండ్స్, ఫుల్ చేసేద్దాం. అమ్మయ్య ఫైనలీ మరి ఆ ఏమీ ఫీల్ అయిన దానికి మరి వీడిని కూడా కొట్టేసాం అనమాట. అమ్మయ్య దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఫైనల్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఇక మనం అయితే ఇక్కడ నుంచి హీల్ చేసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గాల్లో చూస్తున్నాను, ఎందుకంటే వాడు మ్యాక్సిమం మనం కూడా ఇందాక ఎలిమినేట్ అయినప్పుడు వాడు కూడా ఉన్నాడు కదా, అంటే లాస్ట్ స్టేజ్లోనే మ్యాక్సిమం వాడు కూడా ఇందాక చూసారు వాడు లూడర్. అది కూడా ఫ్రెండ్స్ గాల్లో వస్తున్నాడు చూసారు కదా. అదే ఫ్రెండ్స్ మన డ్రాప్లోని మ్యాక్సిమం 2-3 దాంట్లో ఉండకపోయిన పక్కన లాస్ట్ దాంట్లో అదిగోండి పట్టుకున్నాం కదా. అయితే డ్యామేజ్ ఇచ్చాం ఫ్రెండ్స్. వాడైతే అక్కడ ఉన్నాడు, వాడిని కిల్ చేయడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి వాడు డబల్ వ్యాక్టర్తో దిగుంటాడు. ఇదిగోండి అక్కడ ఉన్నాడు, అదిగోండి మనం అయితే మ్యాక్సిమం కిల్ చేయడానికి ట్రై చేద్దాం. అక్కడే దిగాడు, వాడు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, హీలింగ్ కూడా ఉండదు మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడే దిగాడు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మనం అయితే డ్యామేజ్ ఇచ్చాం, ఆ వ్యాన్ దగ్గర దాక్కున్నట్టున్నాడు. ఇది అదిగోండి అక్కడ ఫీల్ చేసుకుంటాడు, వాడు క్లారిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం బిఆర్ ఆడేటప్పుడు డ్రాగన్ ప్యాట్ పెట్టుకోండి. డ్రాగన్ ప్యాట్ యాటిట్యూడ్స్ ఏంటి ఎవరెక్కడ ఇది వెడికిట్ చేసినా మనకు కనిపించేస్తుంది. అది కూడా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నాడు, జోన్లో ఉన్నాడు కదా, అది కూడా కనిపిస్తుంది. మనం వాడు కనిపించేద్దాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ వస్తున్నట్టు ఏడే అటు సైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు ఫ్రెండ్స్. చెప్పాను కదా మనకు కనిపించేది, అది వచ్చాడు ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్ ఆడే డబల్ పెట్టాడే చూసారు కదా. ఎన్నిసార్లు కొట్టిన సావని పావురా నువ్వు. అమ్మాయి పైన అది కూడా మళ్ళీ ఇది వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వాడికి 20 జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి కిల్ చేసి కదా, రెండోసారి అమ్మాయి కిల్ అయిపోయి ఉంటాడు లేండి. మరీ ఎక్కువ చేసినట్టున్నా 2 సార్లు అయిపోయింది. అది మ్యాక్సిమం ఫుల్ కిల్ అయిపోయి ఉంటాడు. అమ్మాయి ఫైనల్ వాడి మీద రివెంజ్ ప్లాస్. అరే మన మీద ఎవడో వేస్తాడు ఫ్రెండ్స్ బౌంటీ. మరి మనం ఫస్ట్ హీల్ చేసుకుందాం. అటు చూడండి అటు సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు, ఇటు సైడ్ నుంచి బౌంటీ. ఇదేటర్ బాబు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిన పరిస్థితి. వాడిని కిల్ చేసి అనుకుంటే ఇటు సైడ్ నుంచి కూడా అటు సైడ్ నుంచి ఒకటి కొడుతున్నాడు. మరి ఇదిగోండి ఒక పక్క జోన్ కూడా బ్లడ్ లాగేస్తుంది ఫ్రెండ్స్. మన మీద ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. అదిగోండి అమ్మయ్య కొంచెం డ్యామేజ్ ఇచ్చాం పోనీ లేడు. వాడైతే హీలింగ్కి వెళ్తాడు. ఈ హీలింగ్ వెళ్ళే అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ 2 ఎనిమిస్ ఉన్నారు, ఒకటి హార్ట్స్ దగ్గర ఇంకోటి అటు సైడ్ దగ్గర. మనమైతే మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం చూసాను ఫ్రెండ్స్. ఎంత హీలింగ్ చేసాడు నాకు తెలిసి వాడి దగ్గర ఏడబ్ల్యూఎంఐ ఇది ఉన్నట్టుంది. చూసారు కదా ఒకేసారి దగ్గర 150 బ్లడ్ లాగేసాడు. ఇక మనమైతే ఫాస్ట్గా ఈ హౌస్లోంచి వెళ్ళి ఎస్కేప్ అయిపోతాం ఫ్రెండ్స్. ఎస్కేప్ అయ్యి ఎలాగైనా వాళ్ళు కిల్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు అయితే అక్కడ ఉన్నట్టున్నారు. మనమైతే ఫాస్ట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా దగ్గరగా మనకైతే 4 కిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా 59 ఉంది, అంటే వేరే అందరూ ఎలిమినేట్ అయిపోయి ఉన్నారు. అమ్మాయి ఫైనల్ మనం అయితే 4 కిల్స్ కొట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ డబుల్ వ్యాక్టర్ ఉంది ఫ్రెండ్స్. బిఆర్ ఆడేటప్పుడు మ్యాక్సిమం డబుల్ వ్యాక్టర్ ఆడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓడితే అందరూ లూప్ గాలంటారు. నార్మల్గా అయితే నార్మల్గా ప్లేయర్కి వెళ్ళాడుతారు. అది ఫ్రెండ్స్ మనం డ్యామేజ్ ఇచ్చాడు. అమ్మాయి ఫైనల్ వాడిని అయితే ఎలిమినేట్ చేస్తాం ఫ్రెండ్స్. మనల్ని కొట్టితే మనం ఊరుకుంటావు. ఫస్ట్ ఆడ మీద రివెంజ్ తీసుకుని వీడి మీద రివెంజ్ తీసుకున్నాం. ఇంకా అల్లాడు ఒక్కడే ఉన్నాడు, వాడిని కూడా కిల్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అమ్మాయి మన బౌండరీ కూడా పోయింది ఫ్రెండ్స్. పర్లేదులేండి మన లక్వాలి బౌండరీ కూడా పోయింది. ఫస్ట్ అయితే వీడి దగ్గరికి లూట్ చేసుకున్నాం. వీడి దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటో. మరి దగ్గర వాడు ఏ గంట మనకు కొట్టాడు. అదిగోండి ఫ్రెండ్స్ వాడి దగ్గర MI2B ఉంది, అందుకే మనకి దగ్గరగా 150 దాకా బ్లడ్ లాగేసింది ఫ్రెండ్స్. ఇదిగోంటే వాడు ఎస్కేప్ అయిపోయి ఉంటున్నాడు. ఇందాక మన మీద బౌంటీ వేస్తున్నాడు. పోనీలేండి. అదిగోండి ఫ్రెండ్స్ జోన్ కూడా చాలా దగ్గరికి వచ్చింది. మనం అయితే ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి ఫ్రెండ్స్. బ్లడ్ అయితే దారుణంగా లాగేస్తుంది. టచ్ అయిందంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఇటు మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ఉంటే మళ్ళీ మనకు కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనకి క్రాస్ ఫైర్ జరిగిందంటే ఒక్కొక్క జోను వాటితో పాటు క్రాస్ ఫైర్ చాలా కష్టం అయిపోతుంది. ఈ మధ్యన ఎనిమిస్ ఎవరో దొరకకూడదని అనుకుంటున్నాను. అండ్ ఒక దొరికిన ప్రాబ్లం
చెప్పలేము, ఎందుకంటే వాడు మనం క్రాస్ ఫైర్ చేసి అది కూడా ఫ్రెండ్స్ మనకైతే వెస్ట్ ఫుల్ డ్యామేజ్ చేసి ఫస్ట్ అయితే మనం ఇక్కడ వెస్ట్ హెల్మెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా మనమైతే ఇక్కడ వెస్ట్ ఓకే మనమైతే వెస్ట్ అవన్నీ తీసుకున్నాం. మన దగ్గర పోనీ ఏమో ఉంది కదా 59 ఉంది, సరిపోతుందండి మిగిలిన 11 మెంబర్స్కి. ఏది అదిగోండి ఫ్రెండ్స్ వాడికి అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఎవరు లేడు, కానీ వాడిని ఎవరు కిల్ చేసినట్టున్నారు. పోనీలేండి వాడి దగ్గర లూట్ చేసుకుందాం మనం. మన దగ్గర అసలు అమ్మాయి వాడి దగ్గర వచ్చారు చూసారా ఫ్రెండ్స్, మనకి లెవెల్ 4 వెస్ట్ కూడా దొరికింది. ఓకేలేండి మనకి హీరోస్ కూడా దొరికి. అమ్మో చూసారా ఫ్రెండ్స్ జోన్ టచ్ చేసరికి ఎంత లాగేస్తుందో ఫ్రెండ్స్, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ చూసారా ఈ మామూలుగా లాగట్లేదు జోన్. ఫాస్ట్ మనకి హీల్ చేసుకొని ఈ జోన్ నుంచి జరిగిన ఎస్కేప్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కనీసం వెహికల్ కూడా దొరకట్లేదు ఇక్కడ ఎక్కడ. పర్వాలేదులేండి మనకు రాక్ టవర్లో జిప్ లైన్ ఉంటుంది కదా, జిప్ లైన్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ టాప్ 10లోకి అయితే మనం వచ్చేసాం. ఇంకా మనకి 5 kills వచ్చాయి, ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు, అంటే మనతో కలిపి ఇంకా 9 మెంబర్స్ ఎలా ఉంది. ఈ 9 మెంబర్స్ మ్యాచ్ ఒక ఇద్దరినైనా ముగ్గురినైనా మనం ఎలిమినేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలిమినేట్ చేసి ఈ మ్యాచ్ ఎలాగైనా పోయే కొట్టేద్దాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియో లాగా అయితే అసలు జరగకూడదని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా చూడకపోతే ఫస్ట్లో ఒక ఛానల్ ఉంటుంది, ఫస్ట్లో ఒక వీడియో ఉంటుంది, అది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా మనమైతే ఇక్కడ ఫస్ట్ జిప్ లైన్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూసారు జోర్ మామూలుగా లాగట్లేదు బ్లడ్, చూసారు దగ్గర అప్పుడే 50 దాకా లాగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఓబో నేను మామూలుగా లాగట్లేదు, ఫాస్ట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి ఫ్రెండ్స్. అమ్మో చూసారు ఒకటి అప్పుడు దగ్గరికి వస్తుంది అయిపోతారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మయ్య ఫైనల్ ఫ్రెండ్స్ బ్లడ్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. మనమైతే ఫాస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇదే మన దగ్గర అమ్మయ్య ఫైనల్ జోన్ నుంచి అయితే మనం బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చచ్చిపోతారేమో అనుకున్నా, మన లక్కు వల్ల బయటకు వచ్చాం ఫ్రెండ్స్. అమ్మయ్య చూసారా ఫ్రెండ్స్, చూసారా జోన్లో నుంచి చిన్నది పెరిగింది, కానీ ఇక్కడ బయటకు వచ్చేసరికి పెద్దగా పెరిగిపోయింది. పోనీలేండి ఇంకా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు, అంటే 6 మెంబర్స్ ఉన్నారు. మ్యాక్సిమం ఒక ఇద్దరిని కిల్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. పీక్లో మ్యాక్సిమం ఎవరైనా వస్తున్నారో వాడు చూద్దాం, ఎవరు రావట్లేదు. పోనీలేండి మనం అయితే ఇప్పుడు సేఫ్ ఆడదాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బోయా కావాలి కదా. 5 kills ఎలాగో వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం అవ్వచ్చు. అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఎవడో ఎనిమిది వస్తుండే మ్యాక్సిమం కిల్ చేయడానికి ట్రై చేద్దాం వాడిని. ఇదిగోండి అడితే చూసుకున్నట్లేడు మనం చూడట్లేడు. అమ్మాయి ఫైనల్ వాడి హెల్మెట్ చేసాం ఫ్రెండ్స్. అమ్మాయి మనకి 6 kills వచ్చాయి, మన టాప్ 5లో కూడా వచ్చాయి ఫ్రెండ్స్. మన టాప్ 4లో కూడా వచ్చా ఎలిమినేట్ అయిపోయినట్టున్నారు. పోనీలేండి అంటే టాప్ 3 ఇంకా 3 ఎలా ఉంది మనతో కాకుండా. పోనీ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సేఫ్ ఆడుకుందాం. సేఫ్ ఆడుకుంటే మనం మ్యాక్సిమం పోయే కొట్టుకుందాం. ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోతాం ఫ్రెండ్స్. జోన్ కూడా మ్యాక్సిమం ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఎవడో ఎనిమి దొరకపోతే మన ఎదుగుని ఫ్రెండ్స్ మనమైతే సేఫ్ జోన్ ఉంది, సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఎవరు దొరక మనం అయితే సేఫ్ ఆడుకునే వెళ్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాక్సిమం ఎనిమిస్ ఎవరు కనిపించకూడదు అని ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ ఎనిమి ఉన్నట్టున్నాడు కనిపించట్లేదు, కానీ నాకైతే ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. అదిగోండి ఫ్రెండ్స్ అమ్మాయి అదిగోండి వాడిని అయితే కిల్ చేసి ట్రై చేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు, వాడిని కిల్ చేసేద్దాం ఫ్రెండ్స్. వాడిని కిల్ చేసిస్తే మ్యాక్సిమం మనకైతే 7 kills వచ్చేస్తాయి. అది కూడా అక్కడ హీల్ చేసుకుంటాడు, అందుకే ఫ్రెండ్స్ డ్రాగన్ ప్యాక్ పెట్టుకోండి మ్యాక్సిమం అలా కనిపిస్తుంది. అరే ఫ్రెండ్స్ వాడికి ఉన్నాయన మ్యాక్సిమం ఫ్రెండ్స్ మనకైతే లాగేసాడు. మనం వెయిట్ చేస్తాడు, వాడి గారు కొట్టేటట్టు అయిపోతాము. పర్లేదండి మనం ఒక బుల్లెట్ అమ్మయ్య ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ మనకి ఎంత బాగా ఉపయోగపడిందో. ఫైనల్లీ మనం అయితే మ్యాక్సిమం ఇదిగోండి టాప్ 2, 3లోకి వచ్చాము. ఇంకా ఇద్దరైతే అలా ఉన్నారు, వాళ్ళు క్రాస్ ఫైర్ చేసుకుంటే మంచిదే. క్రాస్ ఫైర్ అయిందంటే ఇంకా ఒకరే ఉంటాడు, అందుకే అలాగే ఎక్స్ ఉంది కాబట్టి మరి తెలిసింది కదా ఎక్స్ ఎలా డ్యామేజ్ అవుతుందో. ఫైనల్లీ వాడిని కూడా కిల్ చేసి ట్రై చేయాలి. ఇదిగోండి మనం అయితే వాష్కి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాం ఫ్రెండ్స్. ఇదిగోండి జోన్ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. జోన్లోని ఇప్పుడు జోన్ మామూలుగా కాదు, ఫస్ట్ ఎయిట్ అయింది కానీ ఇప్పుడు మ్యాక్సిమం 50 దాకా లాగేది బ్లడ్ అయితే. ఇక్కడ ఎవరు లేనట్టున్నారు. ఫైనల్లీ ఇప్పుడైతే మనం సేఫ్ ఆడడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్ అక్కడైతే సేఫ్ జోన్లోనే షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం అయితే క్యాంపెయిన్ చేయడం ట్రై చేద్దాం, లేదంటే మనకు పోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఓకేనా మరి ఇక్కడ ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి కింద క్రాస్ ఫైర్ చేసుకుంటుంటారు, వాళ్ళని ఎవరైనా కొట్టుకుని తెచ్చిపోతే ఇంకొకటి ఉంటాడు కదా, వాళ్ళు ఎవరైనా అప్పుడు వాడు ఒక్కటి మనం కిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే కింద ఎవరు ఇక్కడ సేఫ్ స్టార్ట్ ఇక్కడ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు ఎవడో హెల్మెట్ అయిపోయినట్టున్నాడు. ఇదిగోండి టాప్ 2లోకి వస్తే ఇంకా ఒక్కడే ఉన్నాడు, వాడిని కూడా హెల్మెట్ చేస్తే పోయాం అందే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మ్యాచ్ అలాగే మనం పోయే కొట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. వాడు ఎక్కడ ఉన్నాడు, వాడికి నాకు తెలిసి కిందనే ఉంటాడు, కిందనే క్రాస్ ఫైర్ అయింది. పైన అయితే మనకు ఖచ్చితంగా కనిపించింది ఫ్రెండ్స్. అదిగోండి అక్కడే ఉన్నాడు. అదిగోండి వెహికల్ ఇక్కడ అమ్మాయి పైన వాడికి 30 డ్యామేజ్ చేసి అమ్మాయి వెహికల్ కూడా మనం డ్యామేజ్ చేస్తాం ఫ్రెండ్స్. వాడైతే మన దగ్గరికి రావచ్చు మ్యాక్సిమం. అదిగోండి ఫ్రెండ్స్ వాడైతే మన దగ్గరికి వస్తున్నాడు అలాగా. ఇప్పుడైతే వాడిని కిల్ చేయడం. అదిగోండి ఫ్రెండ్స్ గ్లోవాల్ వేసాడు. ఫ్రెండ్స్ చూసారు ఒక గ్లోవాల్ వేసుకుని ముందుకు వస్తున్నాడు. ఓన్లీ రాండి వాడు ఎలాగైనా మనం వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ అమ్మాయి వాడికి డ్యామేజ్ అయితే తగిలింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్దాం వాడి దగ్గరికి. అర్రే మళ్ళీ నిప్పులు వేస్తాడే మరి అన్వేట్ చేయలేము. ఇదిగో అమ్మాయి వచ్చాడు ఫ్రెండ్స్, వాడిని ఎలాగో కిల్ చేయడానికి ట్రై చేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ అర్రే ఈడే ఫ్రెండ్స్ డబుల్
అది కూడా ఫ్రెండ్స్ వాటికి ఇంజెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే కిల్ చేయాలనుకున్న వాడే అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ మనం అయితే భూమి కొట్టేసాం ఫ్రెండ్స్. నేనైతే కొట్టలేమో అనుకుని చూసారు ఫ్రెండ్స్ వాడు ఎన్నిసార్లు వచ్చాడు. ఓకేలేండి మనకైతే 34 అయితే ప్లస్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు దివాళీ వీడియో అయితే ఇలా ముగిసింది ఫ్రెండ్స్. ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా నేను కూడా తెలుగు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక తెలుగు ఛానల్ పెట్టడం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్ టాటా బై బై సీ యూ లవ్ యూ ఆల్.